బ్రో హాయ్ బ్రో, మీ పేరు? హాయ్ గౌస్. బ్రో పుష్ప 2 మూవీ చూసారా? చూసి ఇప్పుడే చూసాను. ఎలా ఉంది బ్రో? సో అల్టిమేట్ సూపర్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి మూవీకి. ప్రతి షాట్ ప్రతి క్లిప్ కానీ చూడాలంటే మనం పెట్టిన ఎవ్రీ రూపీకి సింగిల్ పిన్ని రిటర్న్ వచ్చేస్తుంది. అంత బాగుంది, చాలా బాగుంది. ఎక్స్ట్రా మూవీ సుకుమార్ డైరెక్షన్ అయితే ఉంది, కెమెరామెన్ తన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఉంది, రష్మిక కానీ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ టీంలో చాలా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా చూడాలి మనం అంత మూవీని. అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవ్వడం పక్కన పెడితే బ్రో పీక్స్లో ఉంది ఇది. ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా అతని దగ్గర నుంచి. బట్ ఇది ప్రస్తుతానికి పీక్స్లో ఉంది. మనం చూడాలి, 2 కళ్ళు చాలా లేదు. ఒక వేరియేషన్ 5-6 షాట్లు ఉన్నాయి. పెద్ద డెటర్గా చెప్పుకుంటే చొక్కా చింపుకోవాలి. కానీ ఫ్యాన్స్ కోసం నెక్స్ట్ సినిమా చూడబోయే ఆడియన్స్ కోసం నేను చెప్పదలుచుకోలేదు. మీరు ప్రతి షాట్, ఇంటర్వెల్ షాట్ కానీ, ఎండ్ ఆఫ్ ద సీన్ కార్డ్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, తను పండించిన సీన్స్ అయితే కానీ, సుకుమార్ రాసిన డైరెక్షన్ రైటింగ్స్ కానీ అల్టిమేట్గా ఉన్నాయి. మూవీలో ఏదో ఫైట్ సీన్ ఉందంట, జాతర ఫైట్ సీన్, దాని గురించి చెప్తారా? జాతర ఫైట్ సీన్ ఉంది బ్రో. జాతరతో పాటు లాస్ట్లో తన చెల్లిని ఒకడు మానభంగం చేయబోతుంటే కాపాడిన సీన్ ఉంది. అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. జాతర సీను ఒక ఆడపిల్లకి చేయి వేస్తే చేయి నరికి అన్న, కానీ అదే చెల్లికి అన్యాయం జరగబోతుంటే కాపాడిన అన్నగా చూడాలంటే 2 కళ్ళు చాలా బ్రో. కళ్ళు అప్పగిచ్చి చూడాలి. సినిమా కెమెరాలో మీరు ఫోన్లు కెమెరాలు పక్కన పెట్టి సినిమా ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది. షార్ట్లు తెచ్చేసి పెట్టబాకండి, అది నా రిక్వెస్ట్. పుష్ప 1లో సమంత ఐటమ్ సాంగ్ చూశారు, పుష్ప 2లో శ్రీలీల ఎలా అనిపించింది? శ్రీలీల ఐటమ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది బ్రో. ఐటమ్ సాంగ్ సుమంతది చాలా బాగుంది, సేమ్ టైం శ్రీలీలది కూడా చాలా బాగుంది. బట్ శ్రీలీల కాన్సెప్ట్కి వచ్చేటప్పుడు సినిమా ఆల్రెడీ హైలైట్ ఉండేటప్పటికి మనం దాన్ని ఆ శ్రీలీల షాట్ని ఎంజాయ్ చేయలేకపోయాం అంతే. ఓకే బ్రో, రష్మిక మందన యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా చాలా సూపర్గా ఉంది పర్ఫార్మెన్స్ అంది. ఇప్పుడు ఈ పుష్ప 1తో పోల్చుకుంటే పుష్ప 2లో చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఆ రోల్లో చాలా యాప్ట్ అయిపోయింది. తను నటించడం కూడా కాదు కానీ జీవించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ షికావత్ క్యారెక్టర్ ఎలా ఉంది బ్రో? 1లో ఆల్రెడీ మనం చూసాము, బట్ 2లో ఎలా ఉంది? షికావత్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తను ఎలా చెప్పాలి, తను అల్టిమేట్గా చేశాడు. యాక్చువల్గా తను మలయాళ యాక్టర్, చాలా మూవీస్ చూశాను అతన్ని. ఆ మలయాళ మూవీస్లో కన్నా మన తెలుగు దాంట్లో చాలా బాగా చేశాడు. సేమ్ టైము అతని అపీరెన్స్ కానీ, తన హావభావాలు కానీ చాలా బాగా పండించాడు. కొంతమంది నెగిటివ్ రోల్ ఎవరు చేస్తున్నారని తెలియదు. వీళ్ళు హీరో, అది హీరోయిన్ కాదు, హీరోయిన్ విలన్ అనే మ్యాటర్ పక్కన పెడితే ఎవరి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. నువ్వు మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, జస్ట్ క్యారెక్టర్ నిజం చేయాలి. దాన్ని యాక్టింగ్ పరంగా ఎత్తుకుంటే అల్టిమేట్ అందరూ. అవన్నీ వేస్ట్ బ్రో. నేను ఇప్పుడు చూశాను 940 రూపీస్ పెట్టి టికెట్, 2 టికెట్ పరిస్థితి నేను మా ఫ్రెండ్ చూశాను. నాకు పోయేటప్పుడు కూడా మాకు డౌట్ ఉంది, వేరే వర్త నాన్ వర్త అనిపించింది. మూవీ చూస్తే మనకు రిటర్న్ వస్తుందా లేదా అనేది. సేమ్ 940 షో కదా అనేది తమాషాగా వెళ్ళిపోయాం. బట్ సినిమా చూసిన తర్వాత 2,000 పెట్టిన సినిమా వెళ్ళొచ్చు. మీరు కుదిరితే మంచి స్ప్రెడ్ చేయండి, నెగిటివ్ స్ప్రెడ్ చేయబాకండి. ఒక సినిమా అంటే కేవలం అల్లు అర్జున్ ఒకటే కాదు, కొన్ని 34 క్యారెక్టర్స్ 24 క్రాఫ్ట్స్ అంటారు. అంతమంది బతకాలి. ఖచ్చితంగా సర్వే అవ్వాలంటే మనం మంచి టాక్ బాగుంటే బాగుందండి, చెప్పండి, లేదంటే లేదు. అది ఓవరాల్గా సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయబోతున్నాయి ఇండస్ట్రీలో ఈ మూవీ పుష్ప 2 రికార్డ్సే వస్తాయి లాస్ట్కి. ఇంకా ఈ సినిమా ఆ సినిమా అన్నది పుష్ప 2 రికార్డ్స్ అల్టిమేట్ ఉంటాయి లాస్ట్లో. ఆఫ్టర్ బిఫోర్ అని చెప్పుకోవాలి. పుష్ప 2 తర్వాత మేబీ పుష్ప 3 కావచ్చు, ఇంకేదైనా మూవీ కావచ్చు. ఇప్పుడున్న రికార్డ్స్ పుష్ప 2 బ్రేక్ చేస్తుంది. మీకు తెలిసి పుష్ప 2 ఎంత కలెక్షన్ బ్రేక్ చేయబోతుంది? అకౌంట్ నెంబర్స్ వైజ్గా చెప్పలేము. బట్ టీఎఫ్ఐలో మన పేరుని ఇండియా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మన టీఎఫ్ఐని పుష్ప 2 తర్వాత చెప్పుకోవాలి. చాలా బాగుంది సినిమా. ఎమోషన్ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, యాక్షన్ కానీ, తర్వాత దాన్ని ఏమంటారు హీరోయిజం కానీ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. దీని తర్వాత ఏదైనా అది ఫైనల్గా పుష్ప మూవీ రేటింగ్ ఎంత? 10 ఉంటే 10, 100 ఉంటే 100, ఇంకా చెప్పకనక్కర్లేదు. మేము 1000 పెట్టి చూసాం కాబట్టి 1000 ఆఫ్టర్ 1000 ఒక్క చిన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా లేదు. ఎక్కడ మీకు బోర్ అనేది అనిపించదు. బట్ మీరు ఫోన్ పెట్టుకొని మూవీస్ చూడాలా చూడబాకండి. మూవీలా వాచ్ అండి, దెన్ యూ విల్ నో. అది విషయం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.